ముద్రగడ పద్మనాభం లాంటి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన కిర్లంపూడిలో ముద్రగడను అంబటి రాంబాబు కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నందుకు స్వయంగా అభినందించడానికి రావడం జరిగిందన్నారు. కాపు జాతి యువత భవిష్యత్తు కోసం కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అన్నారు. కాపు జాతి భవిష్యత్తు కోసం రాజకీయంగా ముద్రగడ నష్టపోయారే తప్ప కాపు కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదన్నారు. కేవలం ఒక సవాళ్లను స్వీకరించి పేరు మార్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ ఒక్కరే అన్నారు. పేరు మారిన ముద్రగడే అని, అందుకే ముద్రగడని కలిసి అభినందించాలని కిర్లంపూడి రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ముద్రగడతో పాటు ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల రాంబాబు, గణేశుల లక్ష్మణరావు, పెంటకొట నాగబాబు తదితరులు ఉన్నారు. నెక్స్ట్ బ్యాచ్ మాజీ సర్పంచ్ గారండి, రావణ్ గారు అండి, గజ్జిపూడి అండి, కాఫీ గారు డిప్యూటీ చేశారు సార్. ప్రజలు ఎక్సెస్ బీసీ సార్, 1/4 వచ్చి దళితులండి అయ్యా, 10% 20% కాపు. వచ్చారండి మా పెద్ద బాగుండండి నరేష్ తాపి గారు బాగా మాకు గుడిపోతాం పెట్టుబడి సాయి గారు మన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి, అధికారంగా తెలిసిన దగ్గర నుంచి, గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ రోజుకి ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నానంటే, నాకు చాలా కాలం నుంచి వారు పరిచయం. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నప్పుడు, శాసనసభ్యుడిగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అంతేకాదు, అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు. చాలా సందర్భాలలో కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం లేచింది అంటే
దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే అలాంటి స్వీకరించేటువంటి మనిషి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఆయన కన్నా చిన్నవాడిని, నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అభినందించాలనేటువంటి ఒక చిరు కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. సరే, ఆయన వ్యక్తి అని తినవలసిన పరిస్థితి తిన్నాం, తిని వారిని ఒక్కటి అభినందించి వెళ్ళాలి, నా మనసు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఈ సందర్భంలో మనం దాని జోలికి వెళ్తే చాలా ఎక్కువసేపు మాట్లాడాలా. ఈ ఎంత నెల 15 రోజులు అయిందో అవలేదు. ఈ నెల 15 రోజుల్లో ఎన్ని మాటలు చేశారు, ఎన్ని తప్పులు చేశారు చూసి లేక ఇప్పుడు కానీ మరొకసారి మాట్లాడతాం. మీరు ముద్రగడ పద్మనాభం గారి గురించి అడిగితే చెప్తా తర్వాత విషయాలు. ఐ విల్ సే లేక. థ్యాంక్ యూ సార్. దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వ్యాఖ్య వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పక కాటికాపరయ్యాడు. కాటికాపరయ్యినా సత్యహరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడే. పేరు మారినా ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన, సంగీతం వెంకటరెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం వెంకటరెడ్డి. ఆయన ఏమని పిలిచేవాళ్ళు? ఇక్కడ పెదకాపు అని పిలిచేవారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా పెదకాపే, మరి మాట్లాడితే పెద్ద పెద్ద కాపు అని నేను నమ్ముతున్నా. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు అరుదైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు. వారి దగ్గరకు వచ్చి వారిని నిజంగా నేను ఒక శాలువ ఒక బొకే తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చాను.